ఈ టారిఫ్స్ విషయంలో సుప్రీంకోర్టు సంచలన తీర్పు తర్వాత ట్రంప్ పదవి డేంజర్లో అనే పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. గతంలో కూడా మనం చూసాం, నో కింగ్స్ అంటూ అమెరికన్లు రోడ్ల మీదకి వచ్చిన పరిస్థితి. ట్రంప్ తీరుపై అమెరికన్లే అసహనం వ్యక్తం చేస్తూ ఉన్నారు, ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇంత వర్స్ట్ ప్రెసిడెంట్ని అమెరికన్లు ఇప్పటివరకు చూసి ఉండరనే అంచనాలు కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి. అంటే తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు తర్వాత ట్రంప్ తన పదవిని కోల్పోతారనే చర్చ జరుగుతోంది. ఏంటి, ట్రంప్ దిగిపోవాల్సిందేనా? ట్రంప్ మీద ఇంపీచ్మెంట్ అమలు చేయబోతూ ఉన్నారా? ఎస్ అండి. ఇప్పుడు ఫిబ్రవరి ఈ తీర్పుకు రాకపోయే ముందు 2 రోజుల ముందు, అంటే ఫిబ్రవరి 20వ తారీఖున సుప్రీంకోర్టు ట్రంప్ టారిఫ్స్ రాజ్యాంగ విరుద్ధం, ఇది ఇల్లీగల్, ట్రంప్కి ప్రెసిడెంట్కి అథారిటీ లేదు అమెరికన్ కాంగ్రెస్ అనుమతి తీసుకోకుండా అనే ఒక ఆర్డర్ ఇచ్చే ముందు 4 రోజుల ముందు కరెక్ట్గా ఆయన మీద పాపులారిటీ, అంటే ఆయనకు పోల్ ఎంత ఉంది, ప్రజాదరణ ఎంత ఉందో అమెరికాలో చెక్ చేస్తే అమెరికా ట్రూమన్ నుంచి, అంటే 1945-54 నుంచి ఇప్పటి వరకు పనిచేసిన ప్రెసిడెంట్ అందరిలోకెల్లా లోయెస్ట్ పాపులారిటీ వచ్చింది. అది ఎంత అంటే 40% దిగుకు 30% పాపులారిటీ ఉన్నంటే ఇది గత 80 సంవత్సరాల్లో లోయెస్ట్. అంటే ద పాపులారిటీ ఆఫ్ ది యుఎస్ ప్రెసిడెంట్ ప్లమేటెడ్ టు లోయెస్ట్ లెవెల్ ఇన్ ద ఫర్ ది లాస్ట్ 8 years, దట్ టు ఫ్రమ్ ది సిన్స్ ది ట్రూమన్ ఎరా. అంటే వర్స్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ యుఎస్ హిస్టరీలో, అమెరికా ప్రజాస్వామ్య చరిత్రలోనే వర్స్ట్ ప్రెసిడెంట్గా ట్రంప్ నిలిచిపోయారండి. కేవలం 39% ప్రజాదరణ ఉంది. ఇది ముఖ్యంగా ఆయన ఇన్ఫ్లేషన్, ధరలు పెరిగిపోవడం, వస్తువుల ధరలు పెరగడం అనేది ఒకటి, నేషనల్ సెక్యూరిటీకి సంబంధించింది ఒకటి, టారిఫ్స్ వారు, ఫారిన్ పాలసీ, ఈ జాబ్స్, నిరుద్యోగం పెరగడం, ఇక తర్వాత అక్కడ ఫెడరల్ లాని వైలేట్ చేస్తూ ఫెడరల్ పోలీసుల్ని స్టేట్లకు పంపించడం, అక్కడ కాన్స్టిట్యూషన్ 2 డ్యూయల్ కాన్స్టిట్యూషన్ ఉంటుంది, పంపడం, వీటన్నిటిలో ప్రజలు ఆయన నిరాసక్తి వ్యక్తం చేస్తున్నారు. ఈవెన్ రీసెంట్గా ఇండో అమెరికన్స్ కూడా ఆయన్ని తిరస్కరిస్తున్నారు. 70% వరకు ఇండో అమెరికన్స్ ఆయనకు ఒకప్పుడు ఓటేసిన వాళ్ళు. అంటే యుఎస్ చరిత్రలో, ప్రజాస్వామ్య చరిత్రలోనే వరస్ట్ ప్రెసిడెంట్కి ఈరోజు ట్రంప్ నిలబడ్డారు. ఇప్పుడు ఆల్రెడీ అక్కడ నో కింగ్స్ ప్రొటెస్ట్ అనేది మొత్తం అమెరికాలో ఉన్న 50 రాష్ట్రాల్లో కొనసాగింది. అమెరికా వ్యాప్తంగా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ట్రంప్ కూడా పర్సనలిజం, గ్లోరిఫికేషన్, అంటే నేనే గొప్ప, ఇగోటిస్ట్ యాటిట్యూడ్ పెరిగిపోతుంది. ఆయన కెనడీ స్మారక స్తూపాన్ని ట్రంప్ కెనడీ స్మారక స్తూపంగా ఆయనే సంతకం చేసి ఆయన పేరు పెట్టుకున్నారు, చరిత్రలో ఉండాలని. తర్వాత ఫామ్ బీచ్, ఫ్లోరిడాలో ఉన్న ఫామ్ బీచ్ పేరు ట్రంప్ ఎయిర్పోర్ట్గా ఆయన నామకరణం ఆయనే చేసుకున్నాడు. అంటే ఆయనకి ఏంటంటే ఉండాలి, ఆయన విగ్రహాలు ఆయనే పెట్టుకుంటున్నాడు, బాల్ రూమ్ నిర్మిస్తున్నాడు. ఇవన్నీ అమెరికన్స్కి నచ్చడం లేదు, ఎందుకంటే ఆయన నియంత ద్వారానే పోకళ్ళు ఉన్నాయి. అందుకనే డెమోక్రటిక్ పార్టీ, అపోజిషన్ పార్టీ వ్యతిరేకించడం కాదండి, ఈవెన్ ఆయన ఓన్ పార్టీ రిపబ్లికన్స్ లోనే ఆయనకి సపోర్ట్ లేకుండా వాళ్లే వ్యతిరేకిస్తున్నారంటే ఊహించుకోవచ్చు. ఈవెన్ వైస్ ప్రెసిడెంట్ గా పనిచేసిన మైక్ వ్యాన్సే ఆయన్ని తిరస్కరిస్తున్నాడు. ఇప్పుడు టారిఫ్ల విషయంలో సుప్రీంకోర్టు తీర్పుని ఆయన ఆహ్వానించడం జరిగింది. అంటే సీనియర్ మోస్ట్ రిపబ్లికన్సే. ఇప్పుడు మధ్యంతర ఎన్నికలు మార్చి 3న రాబోతున్నాయి. 450 మంది దాకా యుఎస్ రిప్రజెంటేటివ్స్, అంటే యుఎస్ అప్పర్ హౌస్ కి, లోవర్ హౌస్ కి ఎన్నికలు జరగబోతున్నాయి. ఇంకో సుమారు 50-40 సీట్లకి యుఎస్ అప్పర్ హౌస్ సెనేట్ లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఇప్పుడు ట్రంప్కి ప్రజాదరణ తక్కువ ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితులు రిపబ్లికన్ పార్టీకి రివర్స్ అవుతుంది. కాబట్టి రిపబ్లికన్ పార్టీలో ఈయనకి వ్యతిరేకత పెరుగుతుంది. ఇప్పటికే డెమోక్రటిక్ పార్టీలో చాలా మంది ఇంపీచ్ చేయమని అడుగుతున్నారు. అమెరికా రాజ్యాంగం ప్రకారం ఈయన పదవి నుంచి తొలగిపోయే తీర్మానాన్ని అమెరికన్ కాంగ్రెస్ లో పెట్టబోతున్నారు. ఇప్పుడు పెట్టాలి. తర్వాత ఎప్స్టీన్ ఫైల్స్ ఈయన పేరు అనేది మారుమోగిపోతుంది. కాబట్టి అలాంటి ఇమ్మోరల్లో వస్తే బిల్ క్లింటన్ మీద వాళ్ళు ఇంపీచ్మెంట్ ప్రపోజ్ చేశారు, గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఎప్స్టీన్ ఫైల్స్ అనేది, ఈ ట్రేడ్ వార్ అనేది, ఫారెన్ పాలసీలో అన్సర్టెనిటీ అనేది, ఎకానమీ అల్లకొల్లంగా ఉండడం, ఇవన్నీ ఏంటంటే ఇంకొక, అంటే కేవలం 397 రోజులే పూర్తయింది ఈయన పదవిలోకి వచ్చి, 400 రోజులు, ఇంకా సుమారు 300 రోజులు, అంటే 3 సంవత్సరాలు అంటే అమెరికా ఏమైపోద్దో భయమేసేస్తుంది అమెరికన్స్. కాబట్టి ఈయనకి తప్పకుండా అమెరికన్ కాంగ్రెస్ లో ఇంపీచ్మెంట్ తీర్మానం ప్రవేశపెట్టవచ్చు. ఇలాగే ప్రపోజ్ చేస్తే మరి గెలుస్తుందా అంటే రిపబ్లికన్స్ బలం, ఇప్పుడు మధ్యంతర ఎన్నికల తర్వాత వాళ్ళ మెజారిటీ తగ్గే అవకాశం ఉంది. ఇది యుఎస్ రిప్రజెంటేటివ్ హౌస్ లోను, యుఎస్ సెనెట్ లోను. మళ్ళీ రిపబ్లికన్స్ లో కొంతమంది ప్రతినిధులు ట్రంప్కే వ్యతిరేకంగా ఉన్నారు. కాబట్టి డెమోక్రాట్స్ ప్రపోజ్ చేస్తే ఈయన పదవి నుంచి తొలగిపోవాలనే తీర్మానాన్ని అమెరికన్ కాంగ్రెస్ లో పెడితే రిపబ్లికన్స్ కూడా కొంతమంది డిఫెక్ట్ అయ్యి ఓటేసే అవకాశం ఉంది. కాబట్టి ట్రంప్ అధికారంలోంచి దిగిపోయే అవకాశాలు ఈ రోజు చాలా ఎక్కువైపోయి, దట్టు ఇప్పుడు
ఈ టారిఫ్స్ మీద సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ప్రపంచం కూడా ఈయన ఇంకో 3 సంవత్సరాలు ఉంటే పరిస్థితి ఎలా ఉంటుంది ప్రపంచం అనేది తెలుస్తుంది. రెండు, ఈయన మాట్లాడితే అబద్ధాలు. ఇప్పుడు వరకు 6 యుద్ధాలు ఆపేసాను, ఇండో పాక్ యుద్ధం ఆపేసానంటూ ఆయన మాట్లాడతాడు. తర్వాత అన్ని యుద్ధాలు చేస్తూ ఉంటారు, నాకు నోబెల్ పీస్ ప్రైజ్ కావాలి, లేదా నేను యుద్ధం చేస్తానన్నట్టు మాట్లాడతారు. ఆయన యొక్క ఈవెన్ అక్కడ అమెరికన్ ఫెడరల్ రిజర్వ్ ఎకానమీలో ఆయన తలదూర్చేస్తారు. అక్కడ ఇండిపెండెంట్ గుర్తుపెట్టుకోవాలి, అమెరికా రాజ్యాంగం భారత రాజ్యాంగం ప్రకారం రాజ్యాంగబద్ధంగా చాలా స్వతంత్రబద్ధంగా అక్కడ రాజ్యాంగబద్ధ సంస్థలు ఉంటాయి. వాటిలో ఆయన జోక్యం చేసుకుంటున్నాడు. నేను యుఎస్ ప్రెసిడెంట్కి నేను ఐఎమ్ ది సుప్రీం అంటాడు. అది అమెరికన్ రాజ్యాంగం ప్రకారం కుదరదు. అధ్యక్షుడైన అమెరికన్ కాంగ్రెస్ మాట వినాలి. అక్కడ కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్లో ఆయన తలదూర్చకూడదు. ఇప్పుడు ట్రేడ్ వడ్డీ రేట్లు తగ్గించడం ఇవన్నీ కూడా అమెరికన్స్కి ఇష్టం లేదు. తర్వాత ఆయన చేసే యుద్ధాలు ఇష్టం లేదు. ప్రపంచంలో కూడా ఆయన మిత్ర దేశాలు, అమెరికా మిత్ర దేశాలే దూరం అయిపోతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఇరాన్ మీద దాడి చేయడానికి ఫస్ట్ టైం యూకే చరిత్రలోనే యూకే ఆ డిగో గార్షియా స్థావరాన్ని B-2 బాంబర్స్కి ఇవ్వడం లేదంటే యూకే అమెరికాకి ఎంత దూరం అయిపోయిందో మనం ఊహించుకునే పరిస్థితి ఇక్కడ ఉంది. తర్వాత ట్రాన్స్ అట్లాంటిక్ పార్ట్నర్షిప్ బద్దలైపోయి యూరోప్ దూరం అయిపోయింది. కెనడా, మెక్సికోలు దూరం అయిపోయినాయి. అమెరికాకి ఫ్రెండ్ అంటూ లేడు. అమెరికా ఎలోన్ అయిపోయింది. అంటే సూపర్ పవరే ఒంటరిది అయిపోవడం అనేది ఊహాతీతం అన్నమాట, ఊహించుకోలేని తత్వం. కాబట్టి అమెరికన్స్ ఈయన మీద ఇంపీచ్మెంట్ ప్రయోగించాలన్నట్టే ఉన్నారు. అది అమెరికన్ కాంగ్రెస్కి వెళ్ళబోతుంది. అమెరికా ట్రంప్ అధ్యక్షుడిగా కొనసాగడం అనేది అసంభవం అనేది ఇక్కడ మనకి సుస్పష్టం అయిపోతుంది.